ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లోకేశ్వరి తీసుకోవే. ఏంటిది? అందరితో నువ్వు చీవాట్లు తిని తిని పని చేసి చేసి అలసిపోయావు కదా, అందుకే ఎనర్జీ కావాలని నీకోసమని ఎనర్జీ డ్రింక్ తీసుకొచ్చానే. ఈ ఇంట్లో ఎవరికి నేను ఇప్పుడు ఇష్టం లేదు. కనీసం నీకైనా నా మీద జాలొచ్చింది. థ్యాంక్స్ నానమ్మ. జాలి లేకుండా ఎలా ఉంటదే? మన ఇద్దరి మధ్య బ్లడ్ రిలేషన్ లేకపోయినా కంత్రి పనులు చేసిన ఫ్రెండ్షిప్ ఉంది కదా. ఏంటనే అసలు అనుకున్నదేంటి, జరిగిందేంటి? ఇంతకాలం నువ్వు ఎన్ని ఎదో పనులు చేసినా కామాలే పడేవి. మళ్ళీ నువ్వు కంటిన్యూ అయిపోయేదానివి. కానీ ఈసారి నీకు ఫుల్ స్టాప్ పడిపోయిందే. లేదు నానమ్మ, దీనంతటికి కారణమైన గుండమ్మని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. నున్నగా గుండు గీసిన తర్వాత కూడా మల్లెపూలు కావాలని ఏడ్చిందంట నీలాంటిది. ఇప్పుడు గుండమ్మ జుట్టు నీ చేతుల్లో లేదే, నీ పీకే దాని నోటి దగ్గర ఉంది. ఎగస్ట్రాల్ చేసావనుకో, కసక్కన కొరుకు కొరికిందంటే చచ్చి ఊరుకుంటావు. యాక్చువల్లీ నువ్వు లాజిక్ మిస్ అయ్యావు నానమ్మ. నా పిలక ఆ గుండమ్మ దగ్గర లేదు. దాని భవిష్యత్తే నా కాళ్ళ దగ్గర ఉంది. అంత గొడవ జరిగిన తర్వాత ఏమైంది? ఏముంది, చెల్లెలు అన్న ప్రేమతో మీ అత్తని కన్విన్స్ చేసి నేను ఇంట్లో ఉండనిచ్చింది. అప్పుడు అత్తయ్య ఫైనల్ గా ఏం చెప్పింది? ఇక నుంచి నువ్వు ఏ తప్పు చేసినా శిక్ష గుండమ్మకే వేస్తానంది. మరింకేంటి, నేను తప్పు చేస్తే ఎఫెక్ట్ ఎవరికి పడుతుంది? ఎవరు ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్లాల్సి వస్తుంది? అవును కదా. చెల్లెల్ని అన్న పిచ్చి అభిమానంతో నాకు సపోర్ట్ చేసి ఆ గుండమ్మ తన గొయ్యి తనే తవ్వుకుంది. బావగారికి మరో పెళ్లి చేసి ఆ గుండమ్మని ఇంట్లో నుంచి పంపించేయాలనుకున్నా అది జరగలేదు. కానీ ఇప్పుడు నేను తప్పు చేసి ఆ గుండమ్మని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.